హలో ఫ్రెండ్, బడా దోస్తు ఐచర్ కలర్ వేసారండి ఈ బండికి. మా షాప్కి ఇప్పుడే వస్తుంది, ఇప్పుడే లోపల ఎంటర్ అవుతుంది. బడా దోస్త్ అండి, కలర్ ముందే మార్చేశాడు, మొత్తం ఐచర్ బండి కలర్ వేసాడు. అదండి బండి అయితే బాగుంది. ఇది కూడా ఈ రెండో బండి మనం చేయటం. ఫస్ట్ ఒక బండి చేసాము, ఈ రెండో బండి అండి ఇది. ఇప్పుడు వచ్చేసి బండికి వచ్చేసి స్టార్టింగ్ కట్టల పని స్టార్ట్ చేస్తామండి. ఆ కట్టలు ఇప్ప తీసేసి ఆ కట్టలు ఎక్స్ట్రా ప్లేట్లు పెంచుతాము. కట్టలు వచ్చేసి వెనకాల ఎక్స్ట్రా ప్లేట్లు పెంచుతాము, ఉన్నదాని మీద ఎక్స్ట్రా ప్లేట్లు. అదండి ఆ ప్లేట్లు కూడా ఏంటంటే అండి బెండ్ సెకండ్లు వేస్తాం, మెయిన్కి సపోర్ట్ ఉండేటట్టుగా బెండ్లు వేస్తాము. బెండ్లు వేస్తే ఏంటంటే మెయిన్లు ఇరగడం కానీ అలా జరగడం, బండి కూడా వాలదు, తొందరగా గట్టిగా ఉండిద్ది. అది ఉన్న ప్లేట్లు కూడా కొంచెం టెంపర్ పెట్టి కొంచెం గట్టిగా చేసిస్తామండి. మీరు 3-4 టన్నులు 4 టన్నులు వేసుకున్నా కానీ బండి వాలకుండా స్ట్రాంగ్గా ఉండిద్ది. బండి కూడా వాలదు, అటు ఇటుగా నీట్గా చేసిస్తాం. టెంపర్ కూడా ఈ ఈ కట్టల మేస్త్రి వచ్చేసి బాగా ఫేమస్ అండి. కట్టల మేస్త్రి జానీ, షాజాన్ అని ఇద్దరు పార్ట్నర్స్. వీళ్ళు వేరే డోన్ వాళ్ళు కట్టించుకున్నా కానీ ఆడ బాడీలు కట్టల కోసం వీళ్ళ దగ్గరకు వస్తారు. కట్టల పని బాగుండేది వీళ్ళది. ఆ ప్లేట్లు కూడా మందం ప్లేట్లు, ఐచర్ ప్లేట్లు వేస్తారు, వేసి గట్టిగా చేసి పెడతారు. ఇదండి ఇప్పుడు మన వర్క్షాప్ కాడికి వచ్చింది. బాడీ మొత్తం ఇప్ప తీసి దించేస్తున్నామండి. దించి కింద అడుగున వాటికి ఎక్స్ట్రా యాంగిల్ వేస్తామండి. బాడీకి ఈ కానాకు యాంగిలర్ కాడికి వేస్తాము. ఎందుకంటే ప్లాట్ఫామ్ సొట్టలు పడకుండా గట్టిగా ఉండిద్దని దానికోసం ఎక్స్ట్రా యాంగిలర్ వేస్తాం. బాడీ దించి కింద అడుగున, దీని కింద అడుగున దించేసాం, యాంగిలర్ వేస్తున్నాము. ఆ యాంగిలర్ వేసినాక దానికి కొంచెం బ్లాక్ కలర్ పెయింట్ వేసి మళ్ళా పైకి ఎక్కిచ్చేస్తాం. బాడీ మీద ఎక్కించగలనే ఇక పాయింట్లో పెట్టేసి ఆ యాంగిల్లో ఫిట్టింగ్ చేసేస్తాము. అది బాడీ బోల్డ్ చేసి బిగిచ్చి ఎంఎస్సి కూడా సపరేట్గా ఉన్నాడండి. టింకర్ ఫిమేసిరి అని ఉన్నాడు. ఆ అబ్బాయి మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ బిగించి నీట్గా బిగిస్తాడు, కలెక్షన్ అన్నీ ఇచ్చేస్తాడు, మనకు ఇబ్బంది ఉండదు. అయిపోయింది ఫ్రెండ్. ఇప్పుడు వాటర్ సర్వీసింగ్ వచ్చింది. బండి మొత్తం శుభ్రంగా కడిగి వాటర్ సర్వీసింగ్ చేసినాక పెయింట్కి పంపిస్తానండి. ఈ సర్వీసింగ్ కూడా మంచి కూరడేనండి, మనం ఎలా చెప్తా అలా వింటాడు. బాడీ బాగా నీట్గా కడుగుతాడు, షాంపూ వాటర్ పెట్టి మొత్తం నీట్గా ఏ డస్ట్ లేకుండా పెయింట్కి వెళ్ళేటప్పుడు బయలుదేరిందండి. పెయింట్ షాప్కి వస్తుంది. అది చిన్న వీడియో ఒకటి తీసి పెడతాం అండి. ఈ మొత్తం సైడ్ రేకులు వద్దన్నారు, ఎక్స్ట్రా రేకులు. మన కూరగాయలు అవన్నీ తోలుకుంటాం మేస్త్రి గారు, గాలి ఆడాలి, మనకు మామూలుగా సైడ్ పట్టులు ఉంటే చాలు, రేకులు ఎక్స్ట్రా ఏం వద్దన్నారు. దానికోసం ఏంటంటే పట్టులు వేసి కట్టాను. ఇకపోతే ఆ ట్యాంక్ ఆడ సేఫ్టీ మస్సు, ఐరన్ మడ్గర్లు ఈ కామన్గా కట్టాలండి. ఐరన్ మడ్గర్లు, ఈ డోర్ కూడా రాడ్ వేసేసాను, సపోర్ట్ గట్టిగా ఉంటుందండి. డోర్ రాడ్, ఛానల్ బంపరు ఈ కామన్గా కట్టేశాను. ఒక సైడ్ నిచ్చెన చాలన్నారు వీళ్ళు, సైడ్ నిచ్చెన వేసాను, లెఫ్ట్ సైడ్ వేసాను. టూల్ బాక్స్ ఇవన్నీ కామన్గా చేసేసానండి. దీన్ని కూడా ఏంటంటే రాజస్థాన్ బంపరే వేసాను, ఆ బంపరే కావాలన్నారు, అది రాజస్థాన్ మోడలే వేసాను. ఇక ముందు బొమ్మలు కానివ్వండి అవన్నీ చేసేసాను. ఇప్పుడు పెయింట్ షాప్కి వెళ్ళిద్దండి బండి. పెయింట్ కొట్టంగానే పెయింట్ షాప్కి వచ్చేసింది. పెయింట్ కూడా స్ప్రే పెయింట్ అండి. ఈ ఆస్పా పెయింట్ కొట్టిస్తాను. ముందు జింక్ ప్రైమర్ వేసేసి తర్వాత ఆస్పా పెయింట్ వేస్తాను. ఈ ఆస్పా పెయింట్ అవ్వగానే ఆ డిజైన్లు వేసేసి మళ్ళీ స్టిక్కరింగ్కి పంపించేస్తాను. బండి పెయింట్ అవ్వగానే స్టిక్కరింగ్కి వెళ్ళిపోద్ది. స్టిక్కరింగ్ కాడ నుంచి ఇక ఇంకేమైనా ఉంటే ఎలక్ట్రిక్ పని చేయించుకొని డెలివరీకి వెళ్ళిపోతారు వాళ్ళు. అయిపోయిందండి, పెయింట్ అయిపోయింది, స్టిక్కరింగ్ పాయింట్కి వచ్చింది. ఈ స్టిక్కరింగ్ చేసేసారండి. ఈయన ఏంటంటే డోర్ల మీద స్టిక్కర్ వద్దన్నాడండి. ఆ బంపర్లకి వెనక బాడీకి చేస్తే చాలే మేస్త్రి అని ఆ బంపర్కి చేయించుకున్నాడు. ఆ బోర్డు మీద పేర్లు, అద్దం మీద పేర్లు వేయించుకున్నాడు. స్టిక్కరింగు డోర్ల మీద అయితే వద్దులే మేస్త్రి, మనం వేరేది వేసుకుంటారంట వాళ్ళ లోగో ఒకటి, దానికోసం వేయించుకోవాలా. ఫ్రంట్ బంపర్ అంతరికే వేయించుకున్నాడు. ఈ హారన్లు, లైట్లు ఇవన్నీ బిగిచ్చేసాము. అదండి స్టిక్కరింగ్ వాళ్ళు కూడా మంచి కూరలేనండి, మన నచ్చినట్టు చేస్తారు, ఇబ్బంది ఏం లేదు.
అదే బండి డోర్ల మీద లేనప్పుడు ఏంటంటే కొంచెం ఏదోలా తగ్గినట్టు ఉంది. దానిపైన వాళ్ళు లోగోలు వేస్తారండి, వేస్తే కొంచెం లుక్ వచ్చేసింది బండి, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ డీజిల్ ట్యాంక్ కాడ మెష్కు సేఫ్టీ పెయింట్ కానివ్వండి, ఆ మడ్గర్లకి డిజైన్ కానివ్వండి, ఇవన్నీ పెయింటేనండి. జిగ్జాగ్ పెయింట్ అని పెయింట్తోనే డిజైన్స్ చేస్తారు. ఈ బాడీ అంతవరకు స్టిక్కర్ చేస్తాం, దానికి పెయింట్ ఏమో బాడీకి. ఈ బాడీ కనబడేవన్నీ స్టిక్కర్స్ అనమాట. ఈ యాంగిల్ పైపులు మొత్తం ఈ పెయింట్లు వేస్తాము. వెనకాల కూడా దీనికి 4 అంగుళాల ఛానల్ వేసామండి, సపోర్ట్ కోసం గట్టిగా ఉండిద్దని 4 అంగుళాల ఛానల్ వేసాను. ఇక వెనకాల కూడా డోర్ రాడ్ ఇవన్నీ కామన్గా వేసిందే. అది మామూలు సైడ్ రేకులు వేస్తే ఇంకా లుక్ వచ్చేది బండి. రేకులు పట్టిల్ బాడీ అవ్వడం వల్ల ఏదోలా సింపుల్లా అనిపిస్తుంది. వెజిటేబుల్ తోలుతారంటండి వీళ్ళు, ఎందుకంటే గాలి ఆడాలి మేసి వద్దు మేసిరి అన్న. నాకు ఇష్టం లేదు, రేకులు వేస్తే కొంచెం బాడీ హైట్గా బాగా కనబడిద్ది. అది సరే మీ ఇష్టం అని అలా చేసి ఇచ్చాను వాళ్ళు కోరుకున్నట్టుగా. ఇక టూల్ బాక్స్ కానివ్వండి, ఆ హెయిర్ ఫిల్టర్ కాడ కూడా సేఫ్టీ మెస్ కానివ్వండి. చివరి వచ్చి 4 అంగుళాల ఛానల్ వేసానండి. చివర ఏంటంటే హ్యాండ్లు వాలిపోతున్నాయని ఆ 4 అంగుళాల ఛానల్ యాడ్ చేశాను. చేశాను. ఇక హెయిర్ ఫిల్టర్ కాడ మెస్సు, ఇంకా ఎదర్ బంపరు కామన్గా చేసామండి. అందరూ ఏంటంటే మెసేజ్లు పెడుతున్నారండి. మా నెంబర్ కింద పెడతాను, కాల్ చేస్తూ ఉండండి, మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తాను. ఏ టైప్ కావాలంటే ఆ టైపు. ఆ ఫ్రంట్ ఆ రాజస్థాన్ బంపర్లు కూడా మీకు కావాలంటే సపరేట్గా ట్రాన్స్పోర్ట్ చేస్తానండి. బంపర్లు వచ్చేసి ఆ బంపర్లు విడిగా అయినా ఇస్తాను. ఈ బండి కస్టమర్ తెలిసి ఒకసారి మాట్లాడదాం, మన పని గురించి ఏమంటాడు. ఏం భయ్యా, ఎలా ఉంది వర్క్? బాగుందన్న, చాలా బాగుంది. బాగా చేశారా? బాగా చేశారన్న. కుర్రోళ్ళు నువ్వు చెప్పినట్టు విన్నారా? విన్నారన్న. వెల్డింగ్లు అన్ని బాగా పెట్టారా? పెట్టారన్న. ఇబ్బంది ఏం పెట్టలేదు కానీ నీకు? బాగా పెట్టారన్న. ఏ ఊరు నుంచి వచ్చావు? బద్వేల్ అన్న, కడప జిల్లా బద్వేల్. కడప జిల్లా బద్వేలు. ఓకే. ఇంకా ఎన్ని ఉన్నాయి బళ్ళు మీ వచ్చాయి? ఇంకా 3-4 ఉన్నాయన్న. 3-4 ఉన్నాయా? పంపిస్తారా మన షాప్? పంపిస్తా ఖచ్చితంగా, పక్కా అన్న. పక్కా. ఓకేనా? డన్నా? ఓకే, డన్ అన్న. థ్యాంక్ యూ. ఓకే. కస్టమర్ వాళ్ళవి ఇంకా 3 బళ్ళు ఉన్నాయంటండి, పంపిస్తా అన్నాడు. అందుకోసం నేను బండి నీట్గా చేసాం. ఆ బండి కూడా వీడియోలో పెడతాను, చూస్తారు. కానీ మా సెల్ నెంబర్ వచ్చి కింద పెడతానండి, దాన్ని కాల్ చేస్తూ ఉండండి. వాట్సాప్ నెంబర్ కూడా అదే. వాట్సాప్లో ఫోటోలు పెట్టండి, మీరు ఏమైనా దాని మోడల్ ఏమైనా ఉన్నా కానీ చేసి పెడతాను నేను. బయలుదేరుతున్నాళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం. ఓకే, బాయ్ మై ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్.